సోదరీ సోదరులారా, మీ బైబిళ్లలో చూడండి. ఆదికాండం 24 అధ్యాయం 21 వచనం నుండి నేటి సందేశం. ఎలియాజరు అబ్రహాము సేవకుడు. తన యజమాని కుమారుడైన ఇస్సాకుకు పెండ్లి కుమార్తె కోసం వెతుకుతూ వచ్చాడు. ఒక బావి దగ్గర రిబ్కాను చూచాడు. ఆమెతో మాట్లాడాడు. రిబ్కా ఎవరు? బెతూయేలు కుమార్తె. అబ్రహాము సోదరుడు నాహోరు. నాహోరు మిల్కా దంపతులకు పుట్టినవాడు బెతూయేలు. రిబ్కా బెతూయేలు కుమార్తె. ఆ చిన్నది మిక్కిలి చక్కనిది. ఆమె కన్యక. ఏ పురుషుడు ఆమెను కూడలేదు. ఆమె ఆ బావిలోనికి దిగిపోయి కడవను నీళ్లతో నింపుకొని ఎక్కి వచ్చింది. ఆ సేవకుడు ఆమెకు ఎదురు వెళ్లాడు. అడిగాడు, అమ్మా, నాకు దాహమిస్తావా? నీ కడవలోని నీళ్లు నాకు కొంచెం పోయి. ఆమె అన్నది, తాగండి. ఆమె కడవను చేతిమీదికి దించుకొని అతనికి దాహమిచ్చింది. ఆమె ఇంకా అన్నది, అయ్యా, నీ ఒంటెలకు కూడా నీళ్లు చేదిపోస్తాను. ఆమె త్వరగా గాడిలో తన కడవను కుమ్మరించి తిరిగి చేదుకొని రావడానికి ఆ బావికి పరిగెత్తుకుంటూ వెళ్ళింది. చకచక అతని ఒంటెలన్నిటికీ నీళ్లు తోడిపోసింది. 21 వచనం. ఆ మనుష్యుడు ఆమెను తేరి చూచి తన ప్రయాణమును యెహోవా సఫలము చేశాడో లేదో తెలుసుకోవాలని ఊరుకున్నాడు. రెబెకా ఎంతో మర్యాద గల పిల్ల. ఆ అమ్మాయి ఆ ఒంటెలన్నిటికీ నీళ్లు చేదిపోసింది. ఎంతసేపు నీళ్లు తోడిందో ఏమో. ఇస్సాకుకు దేవుడు నిర్ణయించిన వధువు ఈమెనా అని నిర్ధారణ కోసం కనిపెట్టి ఉన్నాడు ఎలియాజరు. ఒంటెలు నీళ్లు త్రాగిన తరువాత ఆ మనుష్యుడు 1/2 తులము ఎత్తుగల బంగారపు ముక్కు కమ్మి ఆమె చేతులకు 10 తులముల బంగారు మురుగులను తీసి ఆమెకిస్తూ అన్నాడు, నీవు ఎవరి కుమార్తెవు? దయచేసి నాకు చెప్పు. నీ తండ్రి ఇంట మేము ఈ రాత్రి బస చేయడానికి స్థలమున్నదా అని అడిగాడు. అందుకామె అన్నది, నాహోరు మిల్కా దంపతులకు కుమారుడైన బెతూయేలు కుమార్తెను. నాహోరు అబ్రహాము సోదరుడు. ఆమె అన్నది, మా వద్ద గడ్డి మేత రాత్రి బస చేయడానికి స్థలం ఉన్నాయి. వెంటనే అతడు తల వంచి యెహోవాకు మ్రొక్కి, అబ్రహాము అనే నా యజమానుని దేవుడవైన యెహోవా, నీకు స్తుతి స్తోత్రము అన్నాడు. ఆయన నా యజమానునికి తన కృపను తన సత్యమును చూపడము మానలేదు. నేను త్రోవలో ఉండగానే యెహోవా నా యజమానుని బంధువుల ఇంటికి నన్ను నడిపించాడు. ఆయన నడుపుదల మనకు ఎంతో ఆశీర్వాదకరం. దేవుడు నడిపించే మార్గము మనకు ఎంతో మేలు. దేవునికి విధేయులమై ఆయన నడిపించినట్లే నడిస్తే మనకు క్షేమము, భద్రత. మన పని సఫలమవుతుంది. సేవకుడు దేవుని నడుపుదల చొప్పున ఏ విధంగా సమస్తము సమకూడి జరిగిందో గుర్తించి దేవుణ్ణి ఆరాధించి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు సమర్పించాడు. దేవా, నా యజమానుని పని మీద నేను ఉండగా నీవు చూపిన కృప కోసము సత్యము కోసము నీకు కృతజ్ఞతాస్తుతులు. నేను త్రోవలో ఉండగానే నా యజమానుని బంధువుల ఇంటికి నన్ను నడిపించావు అంటూ తన దేవునికి, తన యజమానుని దేవునికి యెహోవాకు హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు సమర్పించాడు. ఆ చిన్నది వెంటనే పరుగెత్తుకొని పోయి ఈ మాటలు తన తల్లి ఇంటివారికి తెలిపింది. రెబెకాకు లాబాను అనే సహోదరుడున్నాడు. అప్పుడు లాబాను ఆ బావి దగ్గర వెలుపల ఉన్న ఆ మనిషి వద్దకు పరిగెత్తుకుంటూ పోయాడు. అతడు ఆ ముక్కు కమ్మిని, తన సహోదరి చేతులకు ఉన్న మురుగులను చూచాడు. రెబ్కా ఆ మనిషి తనతో చెప్పినదంతా వారికి తెలియచేసింది. వెంటనే అతడు బావి దగ్గర ఉన్న వ్యక్తి దగ్గరికి వచ్చేశాడు. అప్పుడు ఆ సేవకుడు బావి వద్ద ఒంటెల దగ్గర నిలిచి ఉన్నాడు. గమనించండి, లాబానుకు ఆ నగలు చూచినప్పుడు ఎంతో సంతోషం కలిగింది. అతడు కేవలం లోక సంబంధమైన మనిషి. ధన కనక వస్తువాహనాలు అతనికి ఎంతో ఇష్టం. డబ్బు అంటే అతనికి పంచప్రాణాలు.
లాబాను వచ్చినప్పుడు సేవకుడైన ఎలియాజరు నిరీక్షణతో కనిపెట్టుకుని ఉన్నాడు. ఎవరైనా వస్తారా రారా, తనకు రెబ్కా ఇంటిలోకి స్వాగతం లభిస్తుందా లేదా అంటూ తలపోస్తూ బావి దగ్గరే ఒంటెలతో ఉండిపోయాడు. ఇతడు ఈ బంగారు నగలు తెచ్చాడంటే మంచి ధనవంతుడై ఉంటాడని లాబాను ఆలోచించాడు. లాబాను లావాదేవీలలో, వ్యవహారంలో, వ్యాపారంలో అందెవేసిన చెయ్యి. ఈ సంగతి యాకోబును అడిగితే మనకు బాగా చెప్పగలడు. ఆ కథ కూడా త్వరలోనే మనము వినబోతాము. సరే, ఇప్పుడు లాబాను ఈ కొత్త మనిషికి స్వాగతం చెబుతున్నాడు. అన్నాడు, యెహోవా వలన ఆశీర్వదించబడినవాడా, లోపలికి రా. నీవు బయట నిలవటమెందుకు? నీవు ఉండడానికి ఇల్లు, ఒంటెలకు మేత నేను సిద్ధం చేయించాను అన్నాడు. లాబాను దేవుని పేరెత్తాడు. యెహోవా నిన్ను ఆశీర్వదించాడు అంటున్నాడు. దేవుడు ఒక్కడే, ఆయన సజీవుడు, సృష్టికర్త. ఆయన దీవెన మనకు కావాలి. అంతటా ఆ మనుష్యుడు ఇంటికి వచ్చాడు. లాబాను ఒంటెల గంతలు విప్పాడు. ఒంటెలకు గడ్డి మేత వేశాడు. కాళ్లు కడుక్కోవడానికి అతనికి, అతనితో కూడా ఉన్నవారికి కూడా నీళ్లిచ్చాడు. ఇక్కడ అతిథులు కాళ్లు కడుక్కునే ఆచారం గమనించాలి. ఈ సేవకునితో ఇంకా 10 మంది వచ్చారు. వారికందరికీ అతిథి సత్కారాలు జరిగించాడు లాబాను. ఈ సందర్భంలో మనం గొప్ప ఆధ్యాత్మిక పాఠం నేర్చుకోగలం. యేసుక్రీస్తుకు, ఆయన సంఘానికి ఉన్న పరస్పర సంబంధం ఇక్కడ మనకు కనబడుతున్నది. సంఘం ఒకానొక రోజున క్రీస్తుకు పెండ్లి కుమార్తె కాబోతున్నది. తండ్రి కుమారులు కలిసి ఈ లోకానికి పరిశుద్ధాత్మను పంపారు. ఈ పరిశుద్ధాత్మ యేసుక్రీస్తుకు ఒక పెండ్లి కుమార్తెను సిద్ధం చేస్తున్నాడు. దేవుని ఆత్మే పరిశుద్ధాత్మ. ఎలియాజరు ఈ ఆత్మకు సాదృశ్యం. పరిశుద్ధాత్మ ఎల్లప్పుడూ మనకు యేసుక్రీస్తు సంగతులే చెబుతాడు, చూపుతాడు. సేవకుడు తన యజమాని కుమారునికి పెండ్లి కుమార్తె కావాలని చూస్తున్నాడు. అలాగే పరిశుద్ధాత్మ యేసు ప్రభువుకు పెండ్లి కుమార్తె కావాలని అన్వేషిస్తున్నాడు. ఈ లోకములో నుండి ఒక పెండ్లి కుమార్తెను పిలవాలని, ఆమెను సిద్ధపరచాలని అదే పని మీద ఉన్నాడు పరిశుద్ధాత్మ. నాటి నుండి నేటి వరకు పరిశుద్ధాత్మ ఏ విధంగా సంఘ వధువును సిద్ధపరుస్తున్నాడో చూడండి. సంఘ చరిత్ర ఎంతో ఆసక్తిదాయకమైనది. లాబాను అతనికి భోజనం సిద్ధం చేశాడు. కాని ఎలియాజరు అన్నాడు, నేను వచ్చిన పని చెప్పక మునుపు భోజనం చెయ్యను. లాబాను, ఆ పనేమిటో చెప్పు అన్నాడు. ఎంత గొప్ప దీక్ష! నేను వచ్చిన పని ఈ భోజనం కంటే నాకు ముఖ్యం అంటున్నాడు. మన ప్రభువు సమరయ స్త్రీతో మాట్లాడిన సందర్భంలో, మీకు తెలియని ఆహారం నాకుంది. నా తండ్రి చిత్తము నెరవేర్చడము, ఆయన పని పూర్తి చేయడం, అదే నా ఆహారం అన్నాడు. అబ్రహాము సేవకుడు తను వచ్చిన పని చెప్పకుండా భోంచెయ్యనంటే చెయ్యను అంటున్నాడు. 34వ వచనంలో సేవకుడు తనను తాను పరిచయం చేసుకుంటూ, నేను అబ్రహాము దాసుడను అని చెప్పుకున్నాడు. ఇక్కడ ఈ సేవకుడు తన పేరు చెప్పుకోవటం లేదు. నేను నా యజమానుడైన అబ్రహాముకు సేవకుణ్ణి అంటున్నాడు, అంతే. పరిశుద్ధాత్మ కూడా అలాగే తన పేరు చెప్పడు, అజ్ఞాతంగా పనిచేస్తాడు. యోహాను శుభవార్త 16వ అధ్యాయం 13 నుండి 15వ వచనం వరకు వినండి. సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్ములను సర్వసత్యములోనికి నడిపిస్తాడు. ఆయన తనంతట తానే ఏమీ బోధించక వేటిని వింటాడో వాటినే బోధించి సంభవించబోయే సంగతులు మీకు తెలియచేస్తాడు. ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియచేస్తాడు గనుక నన్ను మహిమపరుస్తాడు. తండ్రికి కలిగినవన్నీ నావి, అందుచేత ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియచేస్తాడు. ఇంతకు పరిశుద్ధాత్మ పేరేమిటి? ఆయనకు పేరు లేదు. ఆయన తనను గురించి తాను చెప్పుకోడు. ఆయన మరి ఒకని గురించి, అనగా యేసు ప్రభువును గురించే మాట్లాడతాడు. అలాగే
ఈ అబ్రాహాము సేవకుడు తన పేరేమిటో చెప్పడు. తన యజమానిని గురించే మాట్లాడతాడు. తన యజమాని కుమారుడైన ఇస్సాకు సంగతులే చెప్తాడు. అంటున్నాడు, యెహోవా నా యజమానుణ్ణి బహుగా ఆశీర్వదించాడు గనుక అతడు గొప్పవాడు అయ్యాడు. అతనికి గొర్రెలను, గొడ్లను, వెండి బంగారములను, దాసదాసీజనమును, ఒంటెలను, గాడిదలను దయచేశాడు. సేవకుడు తన యజమాని ఐశ్వర్యాన్ని గురించి చెబుతున్నాడు. అదే పరిశుద్ధాత్మ మనకు చెప్పేది. పరిశుద్ధాత్మ జరిగించే 3 పనులున్నాయి. పాపమును గురించి, నీతిని గురించి, తీర్పును గురించి ఒప్పిస్తాడు. నశించే లోకానికి ఈ 3 తెలియచెప్పాలి. అది పరిశుద్ధాత్మ పరిచర్య. ఈ లోకమంతటి మీద దేవుని తీర్పు నిలిచి ఉంది. మానవులంతా పాపులు. వారు యేసుక్రీస్తును తిరస్కరిస్తున్నారు గనుక పాపులు కాబట్టే యేసుక్రీస్తును తిరస్కరిస్తున్నారు. మళ్లీ చెప్తాను, మనుషులు పాపులు గనుక నశిస్తారు. మనుషులు పాపులు గనుక పాపం చేస్తారు. మనిషి చేసే పాపాలలోకెల్లా గొప్ప పాపం రక్షకుణ్ణి తిరస్కరించడం. పరిశుద్ధాత్మ మనకు చెబుతున్నాడు, యేసు మానవుల రక్షకుడు. మనకు రావలసిన తీర్పును ఆయనే భరించాడు. ఆయనే మనకు నీతి అయ్యాడు. మనకు పరలోకానికి సరైన సంబంధం ఏర్పరిచాడు. పరిశుద్ధాత్మ మరి ఒకని గురించి, అనగా యేసుక్రీస్తును గురించి మాట్లాడడానికి వచ్చాడు. ఇక్కడ ఎలియాజరు అంటున్నాడు, దేవుడు నా యజమానిని ఎంతో ఆశీర్వదించాడు. నా ప్రియ సోదరీ సోదరులారా, మన పరలోకపు తండ్రి మహాసంపన్నుడు. భూమి, దాని సర్వసంపూర్ణత ఆయనదే. మన పరలోకపు తండ్రి మహదైశ్వర్యము గలవాడు. సేవకుడు అంటున్నాడు, నా యజమానుని భార్య అయిన శారా వృద్ధాప్యములో నా యజమానికి ఒక కుమారుణ్ణి కన్నది. నా యజమానుడు తనకు కలిగినది యావత్తు అతనికి ఇచ్చి ఉన్నాడు. గమనించండి, యేసు ప్రభువు దేవుని కుమారుడు. మనము ఆయనతో సహవారసులం. ఇది మనకెంత భాగ్యమో! తండ్రికి ఉన్నదంతా కుమారునిదే. తండ్రి తన కుమారునికి తనకున్నదంతా ఇచ్చివేశాడు. ఎలియాజరు అంటున్నాడు, నా యజమానుడు నా చేత ప్రమాణం చేయించి మరీ చెప్పాడు, నేను ఎవరి దేశమందు నివసిస్తున్నానో ఆ కనానీయుల పిల్లల్లో ఎవరినీ నా కుమారునికి ఇచ్చి పెళ్లి చేయకూడదు. గమనించాలి, పరిశుద్ధాత్మ ఎవరిని పిలుస్తున్నాడు? పాపులనే. ఎవరి పాపులు? 1 పేతురు 1:23 ప్రకారం, క్షయబీజము నుండి కాక శాశ్వత జీవము గల దేవుని వాక్యమూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు పాపులే గాని ఇప్పుడు దేవుని పిల్లలైనారు, దేవుని వారసులయ్యారు. 2 కొరింథీ 5:17 ప్రకారం, ఎవడైనా క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి. కనానీయులకు దేవుడు విరుద్ధం. వారినాయన అంగీకరించడు. తన పిల్లలైన వారినే ఆయన చేర్చుకుంటాడు. పాపులు రక్షించబడి దేవుని బిడ్డలవుతున్నారు. ఇది ఎంత అద్భుతం! సేవకుడు ఇంకా అన్నాడు, నా యజమానుడు నాకు చెప్పాడు, నా తండ్రి ఇంటికి, నా వంశస్థుల వద్దకు వెళ్ళు, నా కుమారునికి పెండ్లి కుమార్తెను నీవు తీసుకురావాలి అంటూ ప్రమాణం చేయించాడు. ఆ స్త్రీ నా వెంట రాదేమో అన్నాను నేను. దానికి ఆయన అన్నాడు, ఎవని సన్నిధిలో నేను జీవిస్తున్నానో ఆ యెహోవా నీతో కూడా తన దూతను పంపి నీ ప్రయాణము సఫలం చేస్తాడు. గనుక నీవు నా వంశస్థుల్లో నా తండ్రి ఇంటి నుండి నా కుమారునికి భార్యను తెస్తావు. నీవు నా వంశస్థుల వద్దకు వెళ్లితే ఈ ప్రమాణము విషయములో ఇక నీకు బాధ్యత ఉండదు. వారు ఆమెను ఇయ్యని ఎడల కూడా ఈ ప్రమాణము విషయములో నీకు బాధ్యత ఉండదు. నేను నేడు ఆ బావి వద్దకు వచ్చి ప్రార్థించాను. అబ్రహాము అనే నా దేవుడవైన యెహోవా, నా ప్రయాణమును నీవు సఫలము చేసిన ఎడల నేను ఈ బావి వద్ద నిలిచి ఉండగా
నీళ్లు చేదుకోవడానికి వచ్చిన చిన్నదానితో, నీ కడవలో నీళ్లు కొంచెము నన్ను తాగనియ్యి అని చెబితే, తాను నీ ఒంటెలకు కూడా నీళ్లు తోడిపోస్తాను అని ఎవతి చెబుతుందో, ఆమె నా యజమాని కుమారునికి యెహోవా నియమించిన పిల్ల అయి ఉంటుంది. ఇది నా ప్రార్థన. నా హృదయంలో ఈ విధంగా నేను అనుకుంటూ ఉండగానే రెబెకా భుజం మీద కడవ పెట్టుకుని వచ్చి ఆ బావిలోనికి దిగిపోయి నీళ్లు చేదుకొని వచ్చింది. నాకు దాహమిమ్మని అడిగాను. ఆమె త్వరగా తన కడవను దించి, తాగు, నీ ఒంటెలకు కూడా నీళ్లు పెడతాను అన్నది. గనుక నేను తాగాను. ఆమె ఒంటెలకు నీళ్లు పెట్టింది. నీవు ఎవరి కుమార్తెవు అని అడిగాను. ఆమె చెప్పింది, నేను బెతూయేలు కుమార్తెను. మా తండ్రి నాహోరు మిల్కా దంపతులకు పుట్టినవాడు. నేనామెకు ముక్కు కమ్మి చేతులకు మురుగులు పెట్టాను. నా తల వంచి యెహోవాకు ప్రార్థన చేశాను. నా యజమానికి దేవుడవైన యెహోవాకు స్తోత్రము సమర్పించాను. నా యజమాని సహోదరుని కుమార్తెను అతని కుమారునికి చేసుకునేటట్లు సరైన మార్గమందు నన్ను దేవుడు నడిపించాడు. కాబట్టి నా యజమానుని ఎడల మీరు దయను నమ్మకమును కనపరచిన ఎడల అదైనా నాకు తెలియచెప్పండి. లేని ఎడల అదైనా నాకు తెలియచెప్పండి. అప్పుడు నేను ఎటుపోవాలో అటే పోతాను. కుటుంబం పక్షాన లాబానే మాట్లాడుతున్నాడు. ఇది యెహోవా వలన కలిగింది. మేమైతే అవును అని గాని కాదు అని గాని చెప్పజాలము. ఇదిగో రెబెకా నీ ఎదటనే ఉన్నది. ఆమెను తీసుకుని పో. యెహోవా సెలవిచ్చిన ప్రకారము ఈమె నీ యజమాని కుమారునికి భార్య అగునుగాక. బెతూయేలు, లాబాను ఇద్దరూ కలిసి మాట్లాడుతున్నారు. ఇది యెహోవా జరిగించిన కార్యమే. రిబ్కాను తీసుకువెళ్ళండి, మాకు ఏ అభ్యంతరమూ లేదు. అబ్రహాము సేవకుడు వారి మాటలు విని యెహోవాకు సాష్టాంగ నమస్కారం చేశాడు. తరువాత ఆ సేవకుడు వెండి నగలను, బంగారు నగలను, వస్త్రములను తీసి రిబ్కాకు ఇచ్చాడు. ఆమె సహోదరునికి, తల్లికి విలువగల వస్తువులిచ్చాడు. దేవుని బిడ్డలకు ఈ విధంగానే పరిశుద్ధాత్మ పరిశుద్ధాభరణములు ఎన్నో ఇస్తాడు. మనము క్రీస్తు వద్దకు రాగానే ఆత్మ అనే బయాన సంచకరువు మనకు ఇయ్యబడుతుంది. నీతిమంతులమవుతాము. దేవునితో మనకు సమాధానం కలుగుతుంది. దేవుని సన్నిధిలోనికి మనకు సమృద్ధి ప్రవేశం లభిస్తుంది. రోమాపత్రిక 5వ అధ్యాయం 1 నుండి 5వ వచనం వరకు. విశ్వాసికి ఇయ్యబడే పరిశుద్ధాభరణములతో అలంకారం ప్రాప్తిస్తుంది. మనమే యేసు ప్రభువుకు పెండ్లి కుమార్తె. అతడు, అతనితో కూడా ఉన్న మనుష్యులు అన్నపానములు పుచ్చుకొని అక్కడ ఆ రాత్రంతా ఉన్నారు. ఉదయమే వారు లేచినప్పుడు అతడన్నాడు, నా యజమానుని వద్దకు నన్ను పంపించండి. ఆమె సహోదరుడు, ఆమె తల్లి అన్నారు, ఈ చిన్నదాన్ని 10 రోజులైనా మా దగ్గర ఉండనియ్యండి. ఆ తరువాత ఆమె వెళ్లవచ్చు. ఎలియాజరు తొందరపడుతున్నాడు. వెంటనే నేను వెళ్లిపోవాలి. జాప్యం చేయడానికి వీల్లేదు. వారంటున్నారు, అంత తొందర ఏమొచ్చింది? 10 రోజులైనా మాకు గడువు ఇయ్యండి. మా అమ్మాయితో అవి ఇవి మాట్లాడుకుని నెమ్మదిగా సాగనంపుతాం. సేవకుడందుకు ఒప్పుకోవటం లేదు. ఇది ఆత్యయిక పరిస్థితి. ఒక్క నిమిషం ఆలస్యం చేయడానికి వీల్లేదు. సోదరీ సోదరులారా, యేసుక్రీస్తును గురించి తీర్మానం చేసుకోమంటే ఇదిగో అదుగో అంటూ వాయిదాలు వేయకూడదు. యుద్ధ ప్రాతిపదిక మీద సువార్త ప్రకటించవలసిన ఆత్యయిక పరిస్థితి ఇది. అప్పుడు సేవకుడన్నాడు, యెహోవా నా ప్రయాణమును సఫలం చేశాడు గనుక నాకు తడవు కానియక నన్ను పంపించండి. నా యజమాని వద్దకు నేను వెళ్లిపోవాలి. వారు ఆ చిన్నదానిని పిలిచి ఆమె ఏమంటుందో తెలుసుకుందాము అనుకున్నారు. రిబ్కాను పిలిచి అడిగారు, నీవు ఈ మనుష్యునితో వెళ్తావా? వెళ్తాను అన్నదామె. ఈ సన్నివేశం ఎంతో మనోజ్ఞమైనది.
వారి ఇంటిలో ఉన్న అతిథికి వారు ఎంతో మర్యాద చూపారు. మంచి ఆతిథ్యమిచ్చారు. అతడు వీరికి ఎన్నో బహుమానాలు తెచ్చాడు. వచ్చిన అతిథి తన యజమానిని గురించి, ఆయన కుమారుణ్ణి గురించి, ఆయన ఐశ్వర్యమును గురించి చెబుతూ ఉంటే అందరూ ఎంతో ఆసక్తిగా వింటున్నారు. ఇస్సాకు జన్మ వృత్తాంతం కూడా వారితో పంచుకున్నాడు. మోరియా పర్వతం మీద ఇస్సాకు పొందిన రూపాంతరం అనుభవం కూడా వారికి విశదంగా చెప్పాడు. ఇస్సాకుకు ఇప్పుడు ఒక పెండ్లి కుమార్తె కావాలి, అందుకే నేను ఇంత దూరం వెతుక్కుంటూ వచ్చాను అని చెప్పాడు. కనానీయుల పిల్లను ఇస్సాకు చేసుకోడు, ఇక్కడి నుంచే ఓ పిల్లను తీసుకెళ్లాలి, దేవుని ఎరిగిన పిల్ల అయి ఉండాలి. అన్యురాలిని తన కొడుకు చేసుకోవడం తన యజమానికి సుతరాము ఇష్టం లేదు. ఇదంతా మాట్లాడిన తరువాత రెబెకా ఇష్టమేమిటో ఆమెను అడగాలి గదా. అడిగారు. ఆమె నానుస్తూ అటు ఇటు దిక్కులు చూస్తూ మాట్లాడలేదు. తాను విన్నది, వినటం చేత విశ్వాసం కలిగింది. వెళ్తావా అంటే ఓ వెళ్తాను అంది. మీరు సువార్తల్లో యేసును వెంబడించిన వారిని గురించి జాగ్రత్తగా పరిశోధించండి. వారు ఎలా తీర్మానం చేసుకున్నారో మీరు విని ఉంటారు. నా వెంబడి రా అనగానే యేసు ప్రభు వెంబడి వారు వెళ్లిపోయారు. వారు తమ వృత్తిని, వ్యాపారాన్ని వదిలేసి ఆ ఫలంగా ప్రభువును వెంబడించారు. అప్పటికప్పుడే తీర్మానం చేసుకున్నారు. ఆలోచిస్తాము, చూస్తాము అనలేదు. వస్తావా, రావా, ఇప్పుడే తేల్చుకో అంటూ యేసు పిలుపు నీ మీద పవిత్రమైన ఒత్తిడి తెస్తుంది. ఈ రోజున పరిశుద్ధాత్మ మనల్ని అలాగే పిలుస్తున్నాడు. వింటున్నారా? పరిశుద్ధాత్మ సేవకుడు. ఆయన సేవకుని పాత్ర వహిస్తున్నాడు. తండ్రి, పరిశుద్ధాత్మ కలిసి యేసును పంపారు. కుమారుడైన యేసు పరలోకానికి వెళ్లగానే పరిశుద్ధాత్మ వచ్చాడు. ఈయనను తండ్రి, కుమారులు ఇద్దరూ కలిసి పంపించారు. ఆయన మనకు ఆదరణకర్త. ఆయన అడుగుతున్నాడు, యేసుతో వెడతావా?